కారకుడిగా మారిపోయాడు. ఒక సందర్భంలో దావీదు ఆ 70,000 మంది చచ్చిపోయారండి. అప్పుడు గాదు అని ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. మనము అలాగే 17వ వచనం చదువుదాం. దావీదు జనులను ఆ నాశనము చేసిన దూతను కనుగొని, ఒకసారి 16 కంటిన్యూ చదువుదాం. 70,000 మంది చనిపోయారు. అయితే అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి ఆ నాశనము చేయబోయినప్పుడు ఆ యెహోవా ఆ కీడును గూర్చి ఆ సంతాపం ఉంది, ఆ అంతే చాలును, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నీ నాశనం చెయ్యి తీసేయండి, ఇక కీడు మేము తట్టుకోలేమని జనులకు నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత ఆ యెబూసీయుడైన అరౌనా యొక్క ఆ కళ్ళము దగ్గర ఉండగా ఆ దావీదు జనులను దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, యెహోవాకు ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేను. ఆ గొర్రెల వంటి వీరేమి చేసిరి, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున ఆ గాదు దావీదునొద్దకు వచ్చి, ఆ నీవు పోయి ఆ యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళంలోను యెహోవా నామమున ఆ ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, అతనితో చెప్పగా, దావీదు ఇప్పుడు 25 చదువుదాం చివరి మాట. అక్కడ దావీదు ఆ యెహోవా నామమున యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను దహన బలులు సమాధాన బలులు అర్పించెను. అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆ ఆలకింపగా ఆలకించగా ఆ తెగులు ఆగి ఆ తెగులు ఆగిపోయి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ఇశ్రాయేలులందరినీ కూడా ఆ తెగులు విడిచిపోయింది. ఎప్పుడు విడిచిపోయిందంటే ఆయన మరలా ఒక బలిపీఠం కట్టాడు. ఆయన చేసిన కారణాన్ని బట్టి 70,000 మంది చావుకు కారకుడయ్యాడు దావీదు. ఈ రోజున నిన్ను బట్టి నీ కుటుంబానికి నష్టం కలుగుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబానికి, నువ్వు నివసించే ప్రాంతంలో, నువ్వు బ్రతుకుతున్న ఏరియాలో ప్రజలకు ఒక దుర్మార్గంగా బ్రతుకుతున్నావా? ఒక్కవేళ ఈ రాత్రి సర్వశక్తుని వైపు నువ్వు తిరగగలిగితే, దుర్మార్గుడు తన దుష్టత్వంలో మరణించుట వలన నేను సంతోషించువాడను కాదు, అతడు మరలా నీతిని అనుసరించి తన దుర్మార్గ క్రియలన్నీ ఒప్పుకొని విడిచిన ఎడల అతని నీతిని బట్టి నేను మరలా అతన్ని రక్షిస్తానని మాటిచ్చాడు. ఆమెన్. కనుక